Children, in this video we are going to discuss one of the most important topic in 10th class, how to draw the ray diagrams. Children, previous video lo nenu rules to draw ray diagrams అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూస్తేనే రే డయాగ్రామ్స్ని మనం ఎలా డ్రా చేయాలో అర్థమవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో they will give one situation, then we have to draw the diagram. At the same time we have to explain the nature of the image. For that they will give 4 marks to the answer. సిచ్యువేషన్ ఇస్తాడు, దానికి డయాగ్రామ్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత దాని యొక్క ఇమేజ్ యొక్క నేచర్ చెప్పాలి. అప్పుడు 4 మార్క్స్ వస్తాయి. క్లియర్? అదే దాన్ని మనకి 2 మార్క్స్ ఎలా అడుగుతాడంటే ఓన్లీ డయాగ్రామ్ డ్రా ద రే డయాగ్రామ్ ఫర్ సిచ్యువేషన్ అనేసి 2 మార్క్స్. ఇదే క్వశ్చన్ని 1 మార్క్ కూడా ఇస్తాడు. ఎలా అంటే రే డయాగ్రామ్ ఇస్తాడు, దాంట్లో ఆబ్జెక్ట్ పొజిషన్ ఇస్తాడు, మనం ఇమేజ్ పొజిషన్ డ్రా చేయాలి. లేదా ఆబ్జెక్టును ఇమేజ్ 2 ఇస్తాడు, ఆ రే డయాగ్రామ్ని కంప్లీట్ చేయమంటాడు. సో కాబట్టి ఎనీగో 4 మార్క్స్ వచ్చినా 2 మార్క్స్ వచ్చినా 1 మార్క్స్ వచ్చినా ఇంపార్టెంట్ టాపిక్. ఏ టాపిక్స్ మీకు ఇంటర్మీడియట్ సెకండరీలో కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో చిల్డ్రన్, నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ రే డయాగ్రామ్ ఫర్ ద సిచ్యువేషన్. వాట్ ఈస్ సిచ్యువేషన్ హియర్? నేను వీఆర్ గోయింగ్ టు యూజ్ నౌ హియర్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఉపయోగిస్తూ రే డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి బోర్డు మీద. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ సి, దెన్ ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ సి. ఆల్రెడీ మనకు తెలుసు వాట్ ఈస్ సి. సి మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అండ్ వాట్ ఈస్ ఎఫ్? ఫోకస్. క్లియర్? ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంట? బియాండ్ సి. సికి అవతల వైపు ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల వైపు ఉంది. అప్పుడు ఇమేజ్ ఫామ్ అయిందంట. ఎలా? ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్కి సికి మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. ఆ ఫామ్ అవుతున్నటువంటి ఇమేజ్ యొక్క నేచర్ ఎలా ఉందంట? నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈస్ డైమెన్షన్డ్, ఇన్వర్టెడ్, రియల్. డైమెన్షన్ మీన్స్ ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ తక్కువ వస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే డైమెన్షన్ ఇమేజ్. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ మస్ట్ బి లోయర్ దాన్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అండ్ నౌ ఇన్వర్టెడ్. ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్. అండ్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఏంటంటే if you can capture or obtain the image on the screen. ఏవైతే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుందో ఆ ఇమేజ్ ఫామ్ అయిన చోట మనం ఒక స్క్రీన్ పెడితే దెన్ we will get the image on the screen. That is the real image. If you can capture or obtain the image on a particular screen, that should be called real image. Children, the images must be formed by the concave mirror, must be obtained on the screen. ఎక్సెప్ట్ ఒక కేసు ఉండదు, ఒక స్పెషల్ కేసు తప్ప మిగతా అన్ని కేసెస్లో కూడా కాన్కేవ్ మిర్రర్ ఫామ్ అయ్యే ఇమేజ్ మనం స్క్రీన్ మీద పట్టచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ది కాన్కేవ్ మిర్రర్ ఈస్ రియల్ ఇమేజ్. క్లియర్? సో చిల్డ్రన్, ఇప్పుడు బోర్డు పైన ఉన్న సిచ్యువేషన్కి మనము రే డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో దానికి చూడండి. సో వీఆర్ టేకెన్ నౌ దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్. సో దిస్ ఈజ్ వాట్? ప్రిన్సిపల్ యాక్సిస్. హారిజాంటల్ లైన్ వాట్ ఇట్ ఈస్? ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ దేని నుంచి వెళ్తుంది? పోల్. క్లియర్? అండ్ నౌ చిల్డ్రన్, ఆల్రెడీ మీకు చెప్పాను హౌ టు రిమెంబర్ ద ఆర్డర్. మన అందరికీ చాలామంది చికెన్ ఇష్టం, కేఎఫ్సి. అట్లనే ఇక్కడ పి, ఎఫ్ అండ్ సి. క్లియర్? నౌ దిస్ ఈజ్ ద ఆర్డర్. చిల్డ్రన్, రే డయాగ్రామ్లో బ్యాక్ సైడ్ కోడింగ్ ఇచ్చినా ఇగిపోయినా ఏం కాదు, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ ముందుంచుతున్నాం కాబట్టి. నౌ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ హియర్. ఓ. క్లియర్? Here where is the object? Beyond C. C కి అవతల వైపు ఉంది, బియాండ్ C. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మనం రే డయాగ్రామ్ని డ్రా చేయాలి.
So here I am going to this is the ray. Ray is coming from the object. This is R1. Clear? Ray is coming from the object, children. మనకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ parallel to the principal axis, parallel to the principal axis, ray is parallel to the principal axis, then how the reflected ray will go? The reflected ray will go through the focus. If the incident ray is parallel to the principal axis, after reflection it is passes through the focus. So that is the rule number 1 we discussed in the previous video. So that's why here, yes, this is the reflected ray passes through the focus. Clear, children? Next one, ray 2, that should be passes through the focus. Ray 2 is passes through the focus. Clear? This is what ray 2, and it is passes through the focus when already we have rule number 2. When the incident ray is passes through the focus, after reflection it is parallel to the principal axis. That's why here I am showing now it is parallel to the principal axis. Clear, children? So ray 1, ray 2 completed. Ray 1 is parallel to the principal axis. After diffraction it is passed through the focus, and ray 2 is what? It is passed through the focus. After reflection it is parallel to the principal axis. So these reflected rays are meet at this point. Clear? Where the reflected rays are meet at particular one point, there only we will get the image. That's why here we are writing the image like this. So now, children, this is eye, this is the image, and this is the object. So now the ray diagram is completed. Clear, children? Y is the object, I is the image. Children, now we can observe. What you observe here? Object size is more, image size is less. That's why it is the dimensioned image. Clear? Object should be like this and image should be like this. What it is? It is the erect. It is the erect, and now it is inverted. That's why here image is the inverted. Inverted. Clear, children? ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ ఉంచామనుకోండి, ఆన్ దట్ స్క్రీన్ we will get the image. సో కాబట్టి ఇక్కడ మనం స్క్రీన్ ఉంచితే ఆ స్క్రీన్ మీద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్. సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్, చిల్డ్రన్. డైమెన్షన్డ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్. సో ఇన్ దిస్ వే we will draw the ray diagram. Very simple, children. ఒక రే ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ మీద పడిన లైట్ నుంచి రేస్ వచ్చి మిర్రర్ మీద పడితేనే ఆ రేస్ అని రిఫ్లెక్ట్ అయిన రేస్ అని ఒక చోట మీట్ అయితే అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఆ రేస్ని మనం ఇమాజిన్ చేసి ఎలా ఇస్తున్నాం? R1 అనేది parallel to the principal axis ఉంటుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ పాస్ త్రూ ది ఫోకస్, అండ్ సెకండ్ రే ఈజ్ వాట్? పాస్ త్రూ ది ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ parallel to the principal axis. got children? సో ఇలా డయాగ్రామ్ కంప్లీట్ అవుతుంది. మనకి 4 రూల్స్ ఉన్నాయి. దాంట్లో మీరు ఏవైనా 2 రూల్స్ ఉపయోగించవచ్చు. ఇవి 2 ఉపయోగించండి, ఎనఫ్ 4 మార్క్స్ వచ్చేస్తాయి. కావాలంటే నేను ఇంకోటి ఎక్స్ట్రా అడిషనల్ డ్రా చేస్తాను, మీరు అడిషనల్గా రిస్క్ తీసుకోవద్దు ఎగ్జామ్లో. కాకపోతే చూడండి. నౌ దిస్ ఈజ్ ద R3, రే 3, దట్ ఈస్ ఇన్సిడెంట్ అట్ ద పోల్ విత్ సమ్ యాంగిల్, with the same angle that is reflected. Clear? మీకు ఆ వీడియోలో నేను చెప్పాను 4th rule. With what amount of angle incident ray will touches the pole, with the same angle the wave is going to be the R3 is here incident at the pole with some angle.
with what amount of angle that should be incident at that point, with the same angle the ray is coming back or reflected back. That is the another rule. So all are meet at one point, then what you get? Image. So children, in this way we will draw ray diagrams for any situation. So in the next coming video we will discuss one more ray diagram. Okay na children? So ఇది మీకు అర్థమైతే వెంటనే డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో మీకు అర్థమైతే ఇంకెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చెప్పండి. ఓకేనా చిల్డ్రన్? విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ డయాగ్రామ్. బాయ్, టేక్ కేర్.